హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం బిజినెస్లో చాలా రిస్క్ తీసుకుంటాం. సో రిస్క్ తీసుకోవాలా లేదా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటే మంచిదా, ఎప్పుడు రిస్క్ తీసుకుని వెళ్ళాలా అనేది ఒక టాపిక్ అన్నమాట. సో ఏంటంటే రెగ్యులర్గా మనం రిస్క్ తీసుకుంటూ ఉంటాం. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్లో దిగినప్పుడు ఏంటంటే మన దగ్గర ఇన్కమ్ సోర్స్ లేదు, ఏమీ లేదు, అయినా సరే మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టి దిగుతాం. బిజినెస్లో లేదు మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది అయినా సరే మనం పెట్టుబడి పెట్టి దిగామంటే అది క్యాల్కులేటెడ్ రిస్క్ అన్నమాట. మన దగ్గర ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు అయినా సరే మనం ఏదో ఒకటి తెగించి ముందు దిగాం, బిజినెస్లో రిస్క్ తీసుకున్నాం, ఏదైతే అది అయిందని చెప్పి దిగాం బిజినెస్లో, అది రిస్క్ తీసుకోవడం అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఇలా కాదురా ఆల్రెడీ మన దగ్గర ఐదర్ మనం జాబ్ చేస్తున్నాం లేదా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అంటే ఏదైనా వేరే పని నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఏం చేస్తాం, ఆ డబ్బులు యూజ్ చేసి బిజినెస్కి యూజ్ చేస్తాం. అలా 2 చాయిసెస్ ఉంటాయి అన్నమాట. ఐదర్ రిస్క్ తీసుకోవచ్చు లేదా క్యాల్కులేటెడ్ రిస్క్. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం రిస్క్ తీసుకుంటున్నాం అనుకో, అప్పుడు ఆలోచనలు ఏముండవు. ఎందుకంటే జస్ట్ దూకేయడమే, దాని గురించి జస్ట్ ఒక మాట అనుకుంటాం, ఖచ్చితంగా ఇది చెయ్యాలరా అని అనుకుంటాం, అది చేసి తీరుతాం. రిస్క్ అంటే ఇంకా మళ్ళీ దానికి సెకండ్ థాట్స్ ఉండవు. ఏంటి దానికి 100 థాట్స్ ఆలోచించి అరే ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని ఆలోచించాం. రిస్క్ అంటే అంతే, ఒక్కసారి ఆలోచించడం, దిగుదామా వద్దా అనుకుంటాం అంతే, దిగుదాం అంటే దిగిపోవడం అంతే రిస్క్ అంటే. ఇంకా క్యాల్కులేటెడ్ రిస్క్ ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోటోగ్రఫీ తీసుకుందాం, మన దగ్గర బడ్జెట్ ఉంది, అదే మనకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు అంతా పోగు చేసుకుని అప్పుడు మనం తీసుకున్నాం అనుకో, అది క్యాల్కులేటెడ్ రిస్క్. అప్పుడు తీసుకున్నా కూడా ఏంటి, మళ్ళీ మన దగ్గర ఆ జాబ్ వదిలేసి డైరెక్ట్ ఇంకా పూర్తిగా దీని మీద పెట్టాం ఫోకస్, మన ఫోటోగ్రఫీ మీద పెట్టాం, మళ్ళీ మనం అప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నాం, ఇది రిస్క్ అయిపోద్ది మళ్ళీ. సో ఏంటంటే ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, బిజినెస్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు రిస్క్ తీసుకునేవాళ్ళు, ఒకళ్ళు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకునేవాళ్ళు. ఇద్దరు సక్సెస్ అవుతారు. ఇద్దరు సక్సెస్ అవుతారు. సిచ్యువేషన్ ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవడం వస్తే ఎవడైనా సక్సెస్ అవుతాడు. రిస్క్ తీసుకున్నవాడు సక్సెస్ అవుతాడు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నవాడు కూడా సక్సెస్ అవుతాడు. బట్ రిస్క్ తీసుకున్నవాడు ఎలా అంటే ఒక జోదం లాంటిది అనమాట. 90% ఆడు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి రిస్క్ తీసుకున్నవాడు, 10% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ 10% సక్సెస్ అయ్యాడా ఆడ ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఆయన ఆపడం ఎవరి తరం కాదు. అదే క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు అనుకో, ఆడు కొంచెం ఆలోచిస్తాడు కాబట్టి కొంచెం స్లోగా ఉన్న ప్రాసెస్ ఆడ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అరే ఇలా చేస్తే మంచిదా, ఇలా చేస్తే మంచిదా అని ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆలోచించకుండా ఏది చేయడు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నవాడు. క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే తెలుగులో ఏం లేదండి, ఆలోచించి మనం అడుగేయడం. ఆ రిస్క్ అంటే గుడ్డెద్దు వెళ్ళి చేలో పడిపోయినట్టు అనమాట. ఇంకా ఆలోచన ఏముండవు, మనం చేయాలంటే చేసేయడమే అంతే. ఇప్పుడు సింహం ఎలాగెళ్ళి వేటాడుతుంది, ఏమన్నా ఆలోచిస్తుంది, ఏం ఆలోచించదు, వెళ్ళి ఒకే ఒక్క పంజా విసురుద్ది, అంతే అయిపోయింది. అదే రిస్క్ తీసుకోవడం. ఇంకా అలా కాదు, కొంచెం ఆలోచించి స్టెప్ బై స్టెప్ వెళ్దాం అంటే అది క్యాల్కులేటెడ్ రిస్క్ అవుద్ది. సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇది క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నావా లేదా నార్మల్ రిస్క్ తీసుకుంటే మనం వెళ్ళిపోదాం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే, అప్పుడు అలా చేసి ఉండాల్సిందిరా, మనం కొంచెం రిస్క్ తీసుకుని ఉండాల్సిందిరా, సక్సెస్ అవుదామేమోరా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనం కొంచెం వయసు పెరిగే కొద్ది. బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, రిస్క్ తీసుకోకపోతేనే బాగుండు అనిపిస్తుంది. సో రెండు మన ఆలోచనలే. బట్ ఏంటంటే
ఆ సిచ్యువేషన్ లో మనం ఏది కరెక్ట్ అనుకుంటున్నాం అది చెయ్యక తప్పదండి. రిస్క్ తీసుకోవాలా సిచ్యువేషన్ అంటే తీసేసుకోండి, ఏం ఆలోచించకండి. ఎందుకంటే రిస్క్ తీసుకుంటే మీరు ఎలా అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ తీసుకోకుండా ఆలోచించి ఆ తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యి అరే ఆ టైంలో ఇలా చేయాల్సిందిరా అని అనుకున్నారా, ఆ తర్వాత లైఫ్ లాంగ్ దాని గురించి బాధపడతానే ఉంటారు. రిస్క్ తీసుకోవాలనిపించిందంటే తీసేసుకోండి. ఎందుకంటే ఇది డెసిషన్ మీదే. ఐదర్ సక్సెస్ అవుతాం లేదా మొత్తం ఫ్లాప్ అయిపోద్ది. దేనికైనా నేను బాధ్యుడిని అనుకుని రిస్క్ తీసుకోండి. అది ఖచ్చితంగా అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం. రిస్క్ అనేది చాలా అన్సర్టనిటీ ఉంటుంది అన్నమాట దీంట్లో. మన సినిమా ఫీల్డ్ లాగే ఎప్పుడు మనం పైకి వెళ్తామో తెలియదు, ఎప్పుడు పడిపోతామో తెలియదు. బట్ అలాగే ఉంటుంది. బట్ సక్సెస్ అవుతాం అనేది నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నవాడు మన సినిమా ఫీల్డ్ లాగే సర్టెనిటీ అనేది ఉండదు అనమాట. అంటే సర్టెనిటీ అంటే ఏంటి, ఒక టైంకి మనకు డబ్బులు వస్తాయి, ఒక టైంకి మనకి ఇలా ఉంటుంది పరిస్థితి అని ఏమి ఉండదు అనమాట. ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు రావో తెలియదు. సో మనకి ఆ ఉన్నా కూడా హోప్ అనేది ఉన్నదనుకో ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. ఆ హోప్ పెట్టుకుని మనం చేయగలుగుతున్నావా లేదా ఏదైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎత్తుకుంటున్నావా అది మీ చాయిస్ అనమాట. ఓన్లీ దాని మీద బతుకుదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది సినిమా ఫీల్డ్ లోకి వచ్చి తిండి తికానా లేకుండా అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో రిస్క్ అనేది ఆలోచించి తీసుకోండి ఏదైనా సరే. నేను చెప్పేది ఏంటంటే రిస్క్ తీసుకోండి, తీసుకోవద్దని చెప్పట్లా, బట్ ఆలోచించి తీసుకోండి. అదే క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే. ఆలోచించి తీసుకున్నారనుకో డెసిషన్ మీకు తెలిసిపోద్ది, ఈ సిచ్యువేషన్ ఎలా చేస్తే ఇలా అవుతుందా, ఓహో ఇలా చేద్దామా వద్దా అని ఆలోచిస్తారు. అదే ఆలోచించకుండా తీసుకున్నారనుకో చెప్పలేం ఏం జరుగుద్ది అనేది చెప్పలేం. మనం అప్పటికప్పుడు అనుకుని అరే చేసేద్దాం అంటే ఓకే చేసేద్దాం రా అనుకుని దిగామనుకో జరిగితే జరుగుతుంది, లేదు జరగలేదనుకో మనం ఖచ్చితంగా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ బేర్ చేయాలి. బేర్ చేయగలిగే దమ్ము ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. రిస్క్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆ కాన్సిక్వెన్సెస్ బేర్ చేసే దమ్ము ఉండాలి. దమ్ము లేదనుకో ఏదన్నా ఫ్లాప్ అయిందనుకో మన ఐడియా చాలా ఇబ్బంది పడతాం. అది తట్టుకోగలిగే దమ్ము ఉంటేనే రిస్క్ తీసుకోండి, అదే చెప్తున్నా. అదే మనం క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నాం అనుకో ఆ దమ్ము ధైర్యం ఇలాంటివి ఏం అవసరం లేదు. మనం ఏంటి ఆలోచిస్తాం కాబట్టి సో ఓకే ఇది తీసుకుంటే మనకు వర్కౌట్ అవుద్దా లేదా, ఇది చేస్తే మన వర్కౌట్ అవుద్దా లేదా, ఈ వ్యాపారం చేస్తే మనకు వర్కౌట్ అవుద్దా లేదా, ఈ టైప్లో మనం ఆలోచిస్తే వర్కౌట్ అవుద్దా లేదా అని ఆలోచిస్తాం. అదే లేదు రిస్క్ తీసుకుని ఏదో వెళ్ళిపోయి హంట్ చేయడమే వెళ్ళడమే, పద దిగుదాం ఏముంది ఏదైతే అది అవుద్దని దిగుదాం అనుకున్నాం. సో దిగాం, ఒక్కోసారి సక్సెస్ అయిపోతాం. సక్సెస్ అయిపోయినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సక్సెస్ లేదనుకో ఏమవుద్ది పరిస్థితి చూడండి. మరి అది మీ చాయిస్ అనమాట. సో సక్సెస్ అనేది మీరు చెప్పే డెఫినేషన్ లోనే ఉంటుంది. ఎలా అనుకుంటున్నారు, డబ్బు వస్తే సక్సెస్సా, లేదా అమ్మాయి వస్తే సక్సెస్సా, లేదా పెళ్ళి అయితే సక్సెస్సా, లేదా నేను ఆరోగ్యంగా ఉంటే సక్సెస్సా, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో మీరు ఏదనుకుంటున్నారు అనేది మీ చాయిస్ అనమాట. ఎవరికి ఏది సక్సెస్ అయితే అది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా మనం ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి ఆలోచించండి. సో సక్సెస్ అనేది మన హెల్త్ మీద మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం హెల్తీగా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మన చుట్టూరు వచ్చి చేరతాయి. అర్థమవుతుందా? మనం హెల్తీగా లేకపోతే ఇవన్నీ ఎక్కడ, ఏం బొంగు భూషణం కూడా ఉండదు. మనం చచ్చిపోతే డబ్బు ఉండదు, ఏమి ఉండదు. డబ్బు ఉండదు, అమ్మాయి ఉండదు, ఏమి ఉండదు, బంగ్లా ఉండదు, ఏమి ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అది చూడండి. మిగతావన్నీ సినిమాలో అన్నట్టు తుతుంబర్ టైప్లో ఏముండవు. ఫస్ట్ మనల్ని మనం ప్రయారిటీలో పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ సెకండరీయే. డబ్బు సెకండరీయే, లేదంటే పెళ్ళి సెకండరీయే, అమ్మాయిలు సెకండరీయే, ఇంకా వేరే ఏదైనా సరే లైఫ్లో మనకంటే దేనికి ఎక్కువ వాల్యూ ఇవ్వకండి. మన తర్వాతే ఏదైనా, అది తెలుసుకోండి ముందు. అది తెలుసుకుంటే ఇవన్నిటికి మనకు ఆన్సర్స్ దొరికేస్తాయి. ప్రతిదానికి ఆన్సర్ దొరికేస్తాయి. అర్థమవుతుందా?
మనం హ్యాపీగా ఉండి మనం అంతా చేస్తున్నాం అంటే డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఏముందండి, ఇప్పుడు మనం హ్యాపీగా ఉండి మనం పని చేస్తున్నాం, పని చేస్తే మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం జనాలకైనా సొసైటీకైనా. సో ఆటోమేటిక్గా మనం వాల్యూ యాడ్ చేస్తుంటే అది జనమే చూసి మనకి డబ్బు లో మనకి ఇస్తారు. అదేంటి, వాళ్ళ వాల్యూ యాడ్ చేసేది ఏంటి, డబ్బు పరంగా మనకి ఇస్తారనమాట వాల్యూ. అర్థమైందా? బిజినెస్ అనేది ఏం లేదు, సింపుల్. మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం, మన వాల్యూకి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంతే. సో ఇలాగా ఇది ఒక చైన్ రియాక్షన్. సో మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. మనం ఎంత హెల్తీగా ఉంటే ఇవన్నీ జరగడానికి కారణం జరుగుతాయి. మనం హెల్తీగా లేవంటే మనల్ని ఏమి ఆపలేవు, మనల్ని ఏం కాపాడలేవు, ఏం చేయలేవు. మనం ఎంత డబ్బున్నా ఎంత ఏమున్నా ఏం కాపాడలేవు. సో అందుకే నేను చెప్పేది ఎప్పుడు నేచర్తో మింగిల్ అయి ఉండండి, నేచర్తో ఉండండి. సిటీ లైఫ్ కంటే నేచర్తో మింగిల్ అయినోడే ఎక్కువ కాలం బతుకుతాడు, ఎక్కువ కాలం ఉంటాడు అని చెప్పేది అందుకే. అర్థమైందా? ప్రిమిటివ్ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం ఒకసారి ఆలోచించండి. సో అలా ఉండడానికి ట్రై చేయండి. అలా ఉండడం కొంచెం కష్టమే అనుకుంటారు, బట్ ఇదివరకు మనం ఆల్రెడీ ఉన్నాం, మన యాన్సిస్టర్స్ అందరూ ఉన్నారు, మనకు కష్టమేం కాదు చెప్పాలంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఇదే మన యాన్సిస్టర్స్ అందరూ రిస్క్ తీసుకునేవారు, అసలు భయపడేవారా? రిస్క్ అంటే వాళ్ళ రేపు ఉంటారో లేదో తెలియదు, హంట్ చేసేవారు. అప్పుడు రేపు ఉంటారో లేదో తెలియదు కదా, ఏం జరుగుద్దో మనకేం తెలుసు. ఏం జరిగినా మనం అది ఖచ్చితంగా జరగాలి అని హంట్ చేసేవారు. జరిగితే జరుగుతుంది, పోతే పోతాం అని వెళ్ళేవారు అంతే, ఏదైనా సరే. సో రేపు ఏం జరుగుతుంది అనేది ఆలోచించి వెళ్ళేవారు కాదు కదా, ఈ రోజు గురించి ఆలోచించేవారు. అర్థమైందా? అదే రిస్క్ తీసుకోవడం అంటే. బట్ ఇప్పుడు ఎలా అయిందంటే, ఇప్పుడు జనాలు చాలా ఆలోచనలు వచ్చేసి ఆలోచించాలి, ఇది చెయ్యాలి అది చెయ్యాలని చాలా ఆలోచిస్తున్నారు. ఆలోచించాలి, తప్పు కాదు, బట్ ఎక్కువ థింక్ చేసి ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మనకి కొన్ని సిచ్యువేషన్స్, మంచి జరిగే సిచ్యువేషన్స్ కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ బాగా థింక్ చేస్తే. అర్థమైందా? సో ఓవర్ థింక్ చేసిన ప్రాబ్లమే, అసలు థింకింగ్ చేయకపోయినా ప్రాబ్లమే. అర్థమైందా? హంట్ చేసినప్పుడు కూడా ఫస్ట్లో అయితే చాలా ప్రిమిటివ్ మ్యాన్ అయితే ఏమి టూల్స్ యూజ్ చేయలేదు, ఏం యూజ్ చేయలేదు. తర్వాత మెల్లిగా ఆలోచించాడు కాబట్టి హంట్ చేసే టూల్, రాయిని కర్ర కట్టి హంట్ చేయడం, ఇలాంటివి చాలా వచ్చినాయి. అర్థమైందా? అదే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఏమైంది, ఈజీ అయిపోయింది. తర్వాత కుకింగ్ వచ్చింది, ఈజీ అయింది. అలాగా ఆలోచనలు వస్తానే ఉంటే మనం ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. అర్థమవుతుందా? ఎంత ఆలోచించి మనం ఏదైనా చేసామంటే రిస్క్ అంత బాగా తీసుకోగలం. రిస్క్ తీసేసుకుని ఏదో వెళ్ళిపోతే ఏం వర్కౌట్ అవ్వదు. ఆలోచించి దిగామంటే ఎక్కడికో వెళ్తాం. సో అదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.